హాయ్ హలో వెల్కమ్ టు EN6TV. నేను మీ సంతోష్. అండ్ మనకి ఈ మధ్య కార్లు, ఈ ఫ్లాట్లు, ఈ ఇండ్లు పెట్టి బాగా కంప్లైంట్స్ వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. లక్కీ డ్రా సంబంధించి చాలా అంటే చాలా ఘోరంగా వస్తూ ఉన్నాయి. బట్ అన్న ఇది టేకప్ చేయండి, ఇది చెయ్యాలి అని దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఇగో ఇక నేను నంబర్ ఇప్పుడు రివీల్ ఇగో ఇవన్నీ అవే. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ పెట్టారు. సో అని నేనేం చెప్తా ఉన్నానంటే, మీకు ఈ వీడియోలో పెద్దగా ఏం అర్థం కాదు. సంక్రాంతి తర్వాత దీని గురించి చేయాల్సి వస్తుంది. ఇది చాలా సీరియస్గా ఉంది. చాలామంది పెద్ద వాళ్ళ దగ్గర డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. లక్కీ డ్రాకి సంబంధించిన వాళ్ళకి నేను ఒక మిత్రునిలాగా ఒక వార్నింగ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఇగో వీళ్ళందరూ లక్కీ డ్రా వేసే ఈ ట్రాక్టరు, ఇగో ఈ బ్రదరు, వీళ్ళందరికీ ఇగో పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ కూడా ఈ సంక్రాంతి తర్వాత యాక్చువల్లీ మనకి ఏమని వస్తూ ఉన్నాయంటే, అన్న దీని మీద నాకనే కాదు చాలామంది మీడియా మిత్రులకు వస్తూ ఉన్నాయి. ఇది మనము సంక్రాంతి తర్వాత టేకప్ చేస్తూ ఉన్నాం. ఇది ఈ లక్కీ డ్రా దుకాణం ఏంది, లక్కీ డ్రా ఏం జరుగుతూ ఉన్నది మనం ఎంక్వైరీ చేస్తే, అంటే ఇక్కడ నేను ఏమంటా ఉన్నానంటే, అన్న మేము జెన్యున్గా ఇస్తూ ఉన్నాము, మీరు జెన్యున్గా ఇవ్వట్లేదని చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ మేజర్గా నేను ఇక్కడ ఫాలోవర్స్కి చెప్తా ఉన్నా, ఈ లక్కీ డ్రా వాళ్ళకైతే ఫస్ట్ వార్నింగ్ ఏంటంటే, మీ ఇష్టం జాగ్రత్త, ఇంతకించి మేమేమనట్లా. మీరు కాముష్ అయితే బెటర్. లేదు మేము ఏడికైనా దేక్లింగే అంటే ఇక మీకు మీ మీద ఎవరైతే దగ్గర ఒక 20 మంది ఉన్నారు, 20-30 మంది మీ మీద టార్గెట్ పెట్టారు. టార్గెట్ మీన్స్ మీరు చేసేది మీ వల్ల జనాలు చచ్చిపోతూనే ఉన్నారు, మీరు జనాలను మోసం చేస్తూ ఉన్నారని మాకు కాల్స్ వచ్చినాయి, మాకు స్క్రీన్ షాట్లు వచ్చినాయి. కాబట్టి ఇది ఒక 1 వీక్ అవుతుంది వచ్చి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నంటే, మీకు ఒక ముందు చూపుగా ఒక వీడియో చేయాల్సి వస్తుంది. మీరు లేదే మీకు శాతనైంది చేసుకోండి అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు పోతూ ఉంటారు, మీడియా స్టైల్లో మీడియా పోతూ ఉంటుంది. మీ ఇష్టం. ఇంకా ఇందులో మేజర్గా క్రేజీ బాయ్ నరేంద్ర, ఇగో ఈ ట్రాక్టరు, ఇగో ఈయన 300 రూపాయలు, ఇగో ఈయన ఇదేంది ఒరిగోషం మిషన్, ఇగో వీళ్ళొకరు, ఈమె 249 రూపీస్ అంట. ఇగో ఈ బ్రదరు అండ్ ఇగో వీళ్ళ మీద పెట్టిన కంప్లైంట్ పేపర్స్ ఇవి. ఇది సంక్రాంతి తర్వాత ఇంకా పెద్దగా ఉంటుంది దుకాణము. ఇవి కంప్లైంట్ పేపర్స్ మనకు పంపించారు, అన్న ఇట్లా పెట్టినాము, ఇట్లా పోతున్నాము, దీనికి మీడియా సపోర్ట్ కావాలని అన్నారు. డెఫినెట్గా చేద్దాము, కానీ కొంచెం బిజీ ఉన్నా అని చెప్పిన. ఈ బ్రదర్లా మన క్రేజీ బాయ్ నరేంద్ర ఫ్రెండ్ అనుకుంటా, వీళ్ళందరికీ మనకు పంపించారు. ఇది పంపించింది నేను ఎవరిని ఏమనట్లే. ఇప్పుడు నేను ఎప్పుడు అంటే దీని గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తా ఉన్నాను. స్క్రీన్ షాట్లు ఎవరెవరు డబ్బులు కొట్టిరు వీళ్ళందరూ. ఇప్పుడు మీ మీద కేసు పెట్టబోయేది కూడా, మీకు డబ్బులు ఎవరైతే కొట్టిరో లక్కీ డ్రాలా వాళ్ళు మీ మీద కేసు పెట్టబోతూ ఉన్నారు. నేను ముందే హెచ్చరిస్తా ఉన్నా. ఇగో క్రేజీ బాయ్ నరేంద్ర ఏదో BMW కార్ది వచ్చింది. ఇది జస్ట్ మీకు ఇవి మన దగ్గరికి వచ్చి ఊకే ఫెజర్ చేస్తూ ఉన్నారు, దీని మీద వీడియోలు చేయండి అని. ఓకేనా? ఇది కథ. నేనేం చెప్తా ఉన్నానంటే, ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ అన్న మేము జెన్యున్గానే ఇస్తున్నాము, మీరు ఎట్లా జెన్యున్ కాదు ఫేక్ అని ఎట్లా? మేము ఫేక్ అని నేను ఇంకా డిక్లరేషన్ ఇవ్వలేదు మీకు. డిక్లరేషన్ ఇచ్చినప్పుడు అన్ని ఎవిడెన్స్తో డిక్లరేషన్ ఇస్తా. కాకపోతే నేను ఎంక్వైరీ చేస్తూ వచ్చింది ఏంటంటే, ఈ లక్కీ డ్రా అని పెట్టిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, కారు బండి ఎంత, ఒక 2 lakhs రూపీస్, 1 lakh బండి అనుకో, వీళ్ళు ఒక 3 lakhs సంపాదిస్తున్నారు దాంట్లో. అంటే 3 బండ్ల డబ్బులు గుంజుతూ ఉన్నారు. ఎట్లా గుంజుతూ ఉన్నారు? ఇక్కడ ఏమవుతా ఉందంటే, లక్కీ డ్రా వేసిన వాళ్ళు టోకన్స్ వస్తున్నాయి. ఒక టోకన్ 150 రూపీస్, 159, 259, 249 రూపీస్ ఇట్లా పెడతా ఉన్నారు కదా. వీళ్ళు పేర్లు రాస్తున్నారు, అన్నీ వేస్తూ ఉన్నారు అందులో. కానీ ఎన్ని టోకన్స్ వచ్చినాయి, నీకు ఎంత లాభం వస్తుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇంకా కొంతమంది పేర్లు కూడా వచ్చినాయి చాలామంది. నేను అది తర్వాత సంక్రాంతి తర్వాత మిమ్మల్ని ఇక బ్యాక్ టు బ్యాక్ కూర్చోవాల్సి వస్తుంది. నేనే కాదు, దగ్గర మీ మీద చాలా గట్టి కూర్చోబోతున్నారు. పెద్ద వ్యక్తులు డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా నాతో మాట్లాడడం జరిగింది. నేను ముందు చూపుతో చెప్తున్నా, మీరు ఇవన్నీ మూసుకోకపోతే మాత్రం మీకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. మీ ఇష్టం, అది ఒక ఫ్రెండ్లీగానే చెప్తా ఉన్నా. నేను ఇప్పటికీ మన దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా మీకు. మీరు టోకన్స్ ఏదైతే పెడతా ఉన్నారో, మీరు 1 లక్ష రూపాయల ఫోన్ పెట్టి 5 లక్షలు 3 లక్షలు గుంజుతూ ఉన్నారు. మీరు అన్నీ బాగానే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒకటి మీరు జనాలకు కూడా నేను చెప్తా ఉన్నా, మీరు టోకన్స్ వేసే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, మీరు ఏషియా 299 కదా అంటే, మీకేం కాదు 299, కానీ అట్లాంటి 299లో ఎన్ని వస్తాయి, వీళ్ళు 3 సంపాదిస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. ఓకేనా? ఇప్పుడు నేను వాళ్ళని ఇంకా తప్పుపట్టట్లా, ఇంకా ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి. మొత్తం వచ్చిన తర్వాత మొత్తం బయట పెడతాం మీకు చిట్టా. అంటే వీళ్ళ లక్కీ డ్రాలో ఎట్లా స్కామ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఏంటి అనేది. ఇంకోటి సప్నా స్వామి బ్లాగ్స్ వాళ్ళ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. సంక్రాంతి తర్వాతనే అందరి గురించి మాట్లాడేది, నేను అది కూడా చెప్తా ఉన్నా. సప్నా స్వామి బ్లాగ్స్, ట్రాక్టరు, ఈ జగదేపూర్ ఆయన ఒక ఆయన, గజ్వెల్
అండ్ భువనగిరి దగ్గర ఫ్లాట్ ఒక ఆయన పెట్టిండు. చాలా వచ్చినాయి ఇవి అన్ని. నేను తర్వాత వివరంగా చెప్తా ఒకరికి. ఇప్పుడు నేను ఏం చెప్తా ఉన్నానంటే ప్లీజ్ దయచేసి మీరు అర్థం చేసుకోండి. దీని పెద్ద ఇష్యూ అయ్యి ఇది పోలీసు వారి దగ్గర దాకా పోతూ ఉన్నాయి, కేసులు పోయినాయి. దీని మీద విచారణ అంటే జరుగుతూ ఉంది, ఏం జరుగుతూ ఉంది, ఎట్లా స్కామ్ చేస్తూ ఉన్నారని. మన దగ్గరికి వచ్చింది ఏంటంటే, నేను లక్కీ డ్రా చేసే వాళ్ళకి ఏం చెప్తా ఉన్నానంటే, మీకు అనిపిస్తుంది జెన్యున్గా ఇస్తున్నారు కదా అని, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక 1.5 lakh బండికి 3 to 4 lakhs సంపాదిస్తున్నారు వాళ్ళు. లాస్ ఎవరు అవుతున్నారు ఇక్కడ? జనాలు లాస్ అవుతూ ఉన్నారు. సరే వీళ్ళ ఇష్టము, మనం వాళ్ళ ఇష్టం. ఇక నేను ఇప్పుడైతే కామ్గా చెప్తున్నా, తర్వాత అన్ని ఎవిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రం ఇట్లా కామ్గా ఉండదు, మీ ఇష్టం. మరి ఏ విధంగా చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది ఒకసారి ఆలోచించండి. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే డ్రాలు వేస్తూ ఉన్నారు, పేర్లు రాస్తురా లేదా కొన్ని తెలియదు, సరే రాసి పంపిస్తున్నారు అనుకుందాం. కానీ ఇప్పుడు ఒక బండికి ఎగ్జాంపుల్గా వీళ్ళు ఒక బండి పెట్టారు, ఆ బండిని ఏం చేయాలి, ఇప్పుడు ఎన్ని టోకన్లు వచ్చినాయో కౌంట్ చేయాలి కదా. ఇప్పుడు ఒక 10,000 టోకన్లు వస్తే ఒకసారి ఆలోచించుకోండి, వీళ్ళు పెట్టిన దానికి ఎంత 99 రూపీస్ పెట్టారు. 10,000 నుంచి 20,000 టోకన్లు అనుకో, 99 రూపీస్ ఎంత అవుతుంది? ఒక్క నిమిషం, ఎంత అవుతా ఉన్నది మనకి? 99 × 10,000 అంటే 10,000 కూపన్లు వచ్చినాయి అనుకో, 9,90,000 వస్తున్నాయి వీళ్ళకి. మనకేమో 99 రూపీస్ ఏదో అనుకుంటున్నాం. అంటే బండి ఖరీదు ఎంత ఇక్కడ? 1,50,000 నుంచి 2 లక్షలు. ఎంత లాభం వస్తుంది వాళ్ళకి? ఇట్లాంటి స్కామ్ జరుగుతూ ఉన్నదన్నమాట. అంటే ఇక్కడ కార్లు తెచ్చి పెడతా ఉన్నారు. ఇదంతా ఒక డిస్కషన్ అయితే అవుతుంది. ఒకసారి మరి చూద్దాం. ఇది జస్ట్ చిన్న వాళ్ళకు ఒక ఏం జరుగుతున్నది తెలియడానికి మాత్రమే చేస్తూ ఉన్నాం. లక్కీ డ్రావులు మీరంటే ఎవరికి అదేం కాదు. మీరు ప్లీజ్, మీ మీద చాలా పెద్ద ఎత్తున కేసులు పెట్టబోతూ ఉన్నారు, మీ మీద పడబోతున్నారు, చూసుకోండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్.